హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా మెనావర్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ముందుగా మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇవాళ వీడియోలో నేను సింపుల్గా చిక్కుడుకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మేము దీపావళి రోజున మా నానమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళాము. అక్కడ మా నానమ్మ వాళ్ళ ఇంట్లో ఈ చిక్కుడుకాయ చెట్టు అనేది ఉంది. మేము ఈ చిక్కుడుకాయలు అక్కడి నుంచి తెంపకొచ్చుకున్నాము. ఒకవేళ మీరు కనుక మా నానమ్మ వాళ్ళ విలేజ్ వ్లాగ్ కానీ మీరు చూడకపోతే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, వెంటనే వెళ్ళి చూసేయండి. చూసారు కదా చిక్కుడుకాయలు అనేటివి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని చిక్కుడుకాయల్ని బాగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్ని ఉడికించుకోవాలి. ప్లేట్ పెట్టుకొని ఉడికించుకుందాం. చూసారు కదా చిక్కుడుకాయల్ని ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అన్నీ వంపేసుకొని ఈ చిక్కుడుకాయల్ని పక్కన ప్లేట్లో తీసి పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై పాన్ పెట్టుకోవాలి. తర్వాత అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని వేడవ్వనిద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్ని కాసేపు వేగనిద్దాం. ఈ ఆనియన్ అనేది ఒక హాఫ్ వేగితే చాలు. చూసారు కదా ఆనియన్ అనేది ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ పసుపు కనుక మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. దీన్ని మరొకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉన్న తడి అనేది పోయేంత వరకు కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో పల్లి పొడి యాడ్ చేస్తున్నాను. ఈ పల్లి పొడి ఎలా తయారు చేసుకోవాలో మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే దీని లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ పల్లి పొడి అనేది ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. చూసారు కదా చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి సింపుల్గా చిక్కుడుకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.